శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 48వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నిస్వార్థంగా మన కర్తవ్యాలను నిర్వర్తించాలి, ఫలితాల గురించి ఆసక్తి పొందకూడదు, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి అని ఉపదేశించారు. ఇదే విషయాన్ని 48వ శ్లోకంలో ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు. యోగస్థకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, అర్జున, సంగం త్యక్త్వా, సంగం అంటే ఆసక్తి, నేనే ఈ పని చేస్తున్నాను అనే కర్తృత్వ భావనను, అలాగే ఈ పని చేసినప్పుడు కలిగే ఫలముల మీద ఆసక్తి అంటే ఫలాసక్తిని త్యక్త్వా విడిచిపెట్టి యోగస్థః కర్మాణి కురు, యోగంలో స్థితుడవై కర్మలను చేయము. ఏమిటా యోగం అంటే సిద్ధ్య అసిద్ధ్య సమోభూత్వా. సిద్ధ్య అసిద్ధ్య, ఫలితం పొందినా పొందకపోయినా, సమోభూత్వ, సమత్వ భావన కలిగి ఉండు. భూత్వ అంటే కలిగి ఉండడం. ఈ సత్కర్మ ఆచరణ వల్ల ఫలితం దక్కుతుందా దక్కదా అన్న విచారణ లేకుండా, ఫలితం పొందినా పొందకపోయినా సమానంగా ఉండము. సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వాన్ని యోగం అంటారు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే యోగంలో స్థితులవై కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యి, ఫలము పొందినను పొందకపోయినను సమానంగా భావించు. ఈ సమత్వాన్నే యోగము అని చెప్పబడుతుంది. ఒక సత్కర్మ చేశాము అనుకోండి, మనం ఏమనుకుంటాము? ఈ సత్కర్మ నేను చేశాను కాబట్టి దీని ఫలితము నాకే రావాలి అని అనుకుంటాం. అంతే కదా? నాకే ఎందుకు కావాలి అంటే నేను సత్కర్మలు చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ రెండు సంబంధాలు, ఒకటి నేను చేస్తున్నాను, ఇంకొకటి ఫలితం నాకే రావాలి. ఈ రెండు సంబంధాలను పూర్తిగా విడిచిపెట్టి కర్మలు చేయమంటున్నారు. ఫలితాన్ని పక్కన పెట్టు, ఈ సత్కర్మ ఆచరణ సిద్ధిస్తుందా సిద్ధించదా ఈ భావన కూడా వదిలివేయి. మనం పూర్తి సామర్థ్యాన్ని పెట్టాలి. ఆ పని పూర్తి అయినా కాకపోయినా సమత్వ భావనతో ఉండాలి. పూర్తి సామర్థ్యాన్ని పెట్టినా కూడా ఫలితం రాకపోయినా కూడా బాధపడకు. అలాగే ఫలితం వచ్చినా కూడా సంబరాలు చేసుకోకు. సమత్వ భావనతో ఉండు అంటున్నారు. ఈ సమత్వ భావననే యోగం అంటారు. మనం ఎన్నో సత్కర్మ ఆచరణలు చేస్తుంటాం, కానీ వాటి ఫలితములు మనకు పూర్తిగా రావటం లేదు. ఎందుకనంటే ఈ కర్తృత్వ భావన, నేనే చేస్తున్నాను అనే భావన. కర్తృత్వ భావనతో చేస్తే చిన్న చిన్న ఫలితాలు వస్తాయి, పూర్తి ఫలితం రాకుండా కొద్దిగా ఫలితాలు వస్తాయి. ఏదైతే భగవత్ ప్రాప్తి అనే పెద్ద ఫలితము ఉందో అది రాదు. ఈ విధంగా సమతాభావనతో కర్మలు చేస్తే ఆ కర్మ
కర్మ యోగం అవుతుంది. సమతాభావన లేకుండా కర్మలు చేస్తే అది కేవలం కర్మ అవుతుంది. మంచి కార్యములు చేసినప్పుడు మనకు పేరు ప్రతిష్టలు వస్తాయా రావా, సన్మానం లభిస్తుందా లభించదా అన్న ఆలోచన ఉండకూడదు. అలాగే ఎంతో మంచి పని చేశాను, అది అందరికీ తెలియాలి, ఇటువంటి ఆలోచనలు కూడా రాకూడదు. ఇటువంటి ఆలోచనలు రావటం ఆ కర్మ ఫలములను అంటిపెట్టుకోవడం అవుతుంది. ఇటువంటి ఆసక్తులను విడిచిపెట్టాలి. జీవితంలో కలిగే ఒడిదుడుకులకు ఈ శ్లోకం చక్కని ఉదాహరణ. అనుకూల పరిస్థితులలోనూ ప్రతికూల పరిస్థితులలోనూ సమత్వ భావనతో ఉండాలి. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెడితే ఇప్పుడు యువతలో బాగా ఎక్కువ అయిపోయినటువంటి ఆత్మహత్యలను నివారించవచ్చు. సంసారాన్ని ఒక సాగరంతో పోలుస్తారు. మన జీవితం అనే నావ సంసార సాగరంలో ఉన్నప్పుడు సముద్ర అలలు ఆ నావను అటు ఇటు ఊపడం సహజం. కష్టాలు సుఖాలు అనేవే ఈ అలలు. సముద్రంలో ఉన్నప్పుడు అలలు రావడం ఎంత సహజమో, సంసారంలో ఉన్నప్పుడు కూడా కష్టాలు సుఖాలు రావడం అనేది అంతే సహజం. సముద్రంలో ఉన్నప్పుడు అలలు తాకిన ప్రతిసారి మనం కలత చెందితే ఆ యాతనకు అంతు ఉండదు. అలాగే సంసారంలో ఉన్నప్పుడు కష్టాలు సుఖాలు రెండు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని పరిస్థితులలో కూడా సమత్వ భావనతో ఉండాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది జీవితంలోని ఒడిదుడుకులను ప్రశాంతంగా స్వీకరించడానికి ఒక ఆచరణాత్మక మార్గాన్ని చూపుతుంది. ఫలితాలను భగవంతుని సంకల్పంగా భావించాలి. మనం కూడా ఈ సమత్వ భావనను ప్రయత్నపూర్వకంగా ఆచరణలో పెడదాం. యోగస్తకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.